ఏమా భయపడ్డావా? తాత ఇంట్లో లేడా? మీరెవరు? ఓ మై గాడ్, బ్యాడ్ లక్. నా బిడ్డకి నేనెవరని చెప్పుకోవాల్సిన దురదృష్టం వచ్చింది. నేను మీ డాడీని. డాడీయా? అవునమ్మా. నేను 30 ఏళ్ళు కష్టపడితే నా ఫోటో పేపర్లో పడింది. కానీ 7 ఏళ్లకే నీ ఫోటో పేపర్లో పడిందంటే ఎంత ఫాస్ట్ గ్రోత్. ఆఖరికి నా కూతురు అనిపించుకున్నావు. కమ్. ఏంటమ్మా అంత దూరంగా ఉన్నావు? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు? అబ్బా, నీలో కూడా ప్రతిపక్షం ప్రవేశించింది. చూడమ్మా, ఇన్నాళ్ళు నువ్వు నీ అమ్మ దగ్గర సుఖంగా ఉన్నావనుకున్నాను. కానీ అది నన్ను వదిలేసినట్టు నిన్ను కూడా వదిలేసిందని ఈ రోజే తెలిసింది. అందుకే నిన్ను నాతో పాటు తీసుకెళ్దామని వచ్చాను. నేను రాను, నాకు అమ్మ కూడా కావాలి. ఇక నుంచి అమ్మైనా నానైనా నేనే కదా. ఆ మాట తాతయ్య కూడా చెప్పారు. మీకు నేను కావాలంటే అమ్మతో కలిసి రండి. ఓ మై గాడ్, ఓటు ఉన్న వాడిని కన్విన్స్ చేయడం మనకు తెలుసు. ఈ పసి పిల్లలకి ఏం చెప్పాలి, ఎలా కన్విన్స్ చేయాలి? ప్రొసీడ్. మిస్టర్ అమర్నాథ్, ప్రస్తుతం మీరు మంత్రి హోదాలో ఉన్నారు కదా? అవును. ఎంతో మంది ప్రజలకు న్యాయం చేయగలిగే పొజిషన్లో ఉన్న మీరు మీ కన్నబిడ్డను వదిలి వెళ్లడం అన్యాయం అనిపించలేదా? ఇదే ప్రశ్న 7 ఏళ్ల నుంచి నన్ను వేధిస్తోంది. నా భార్య వల్ల నాకు అన్యాయం జరిగితే ఏం చేయలేకపోయాను. ఇక కన్నబిడ్డకే న్యాయం చేయగలను. మీ భార్యకి మీరు ఎన్నాళ్ళ నుంచి దూరంగా ఉంటున్నారు? నేను దూరంగా ఉండడం ఏంటి? మేడమే నన్ను వదిలేసి 7 ఏళ్ళు అయింది. అంటే 7 ఏళ్లుగా మీరు విడిపోయి ఉంటున్నారు, అంతేనా? టు బి ప్రిసైజ్ 7 ఏళ్ళు 3 నెలలు 12 రోజులు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మిస్టర్ అమర్నాథ్, ఇన్నాళ్ళు విడిపోయి ఉన్న మీరు విడాకులు తీసుకోవాలని ఎప్పుడు అనుకోలేదా? ఏనాటికైనా పశ్చాత్తాపంతో తిరిగి నా భార్య రాకపోతుందని నేను ఎదురు చూశాను. ఎప్పటికైనా సహనం చచ్చి విడాకులు తనే అడక్కపోతాడా అని తనే ఎదురు చూసింది. కనీసం మీరు మీ బిడ్డనైనా ఎందుకు చదివలేదు? బిడ్డని తల్లిని విడదీయడం మహాపాపమని తన బిడ్డను తీసుకెళ్తుంటే కాదని లేకపోయాను. కానీ తన నన్నే కాదు, బిడ్డను కూడా వదిలేసిందని కోర్టు నోటీస్ అందేదాకా నాకు తెలీదు. మేడం, ఆయన చెప్పింది మీరు విన్నారు కదా. మరి మీరు కూడా మీ బిడ్డను వదులుకోవడానికి కారణం? తండ్రి లేని బిడ్డగా కంటే తల్లిదండ్రులు లేని బిడ్డగా ఉండడం మంచిదని వదిలేశాను. మరిప్పుడు మీ పాప మీ ఇద్దరితో కలిసి ఉండాలని కోరుకుంటోంది. కానీ ఆయనతో కలిసి కాపురం చేయాలని నాకు లేదు. దయచేసి నాకు విడాకులు ఇప్పించండి. మిస్టర్ అమర్నాథ్, మీ ఆవిడ మీ నుండి విడాకులు కావాలని కోరుతున్నారు. దీనికి మీరేమంటారు? ఏం చెప్పాలి సార్? ప్రపంచంలో ఏ భర్త అయినా భార్య కోరుకుంటే బంగారం కొనిస్తాడు, చీర కొనిస్తాడు. కొండ మీద కోతి కావాలన్నా, కోహినూరు వజ్రం కావాలన్నా తెచ్చిస్తాడు. కానీ విడిపోదాం, విడాకులు తీసుకుందామంటే అది నా లోపమా, నా జీవితానికి శాపమా అని అయోమయంలో పడ్డాను. అంటే విడాకులు తీసుకోవడం మీకు ఇష్టం లేదా? దివ్య, ఈ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పమంటావు? నువ్వే చెప్పు. నేను అడిగేది మిమ్మల్ని. ఉండొచ్చు సార్, కానీ నా భార్య నా ముందున్నప్పుడు ఆమెను అడగకుండా నేనే నిర్ణయం తీసుకోను. పోనీ మేడం, మీరు చెప్పండి, ఆయనతో విడాకులు కావాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు? ఆయనతో కలిసి ఉండడం ఇష్టం లేక. మరి పాప పుట్టేదాకా ఎందుకు కలుసున్నారు? గత్యంతరం లేక. శరీరాలు కలిసి అనడానికి సాక్ష్యంగా పాప పుట్టింది. కానీ మనసులు కలిసి అనడానికి నా దగ్గర సాక్ష్యం లేదు. నా దగ్గరే కాదు, సంసారం చేసే ఏ ఆడదాని దగ్గర ఉండదు. మనసులు ఎందుకు కలవలేదు? ఆయనకి మనసే లేదు కాబట్టి. పొరపాటు, చాలా పొరపాటు. ఇన్నేళ్ల నా రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, మినిస్టర్గా ఎంతో మంది పబ్లిక్ నా మనసుని అర్థం చేసుకున్నారు, ఆదరించారు. యువర్ ఆనర్, స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం అన్నదాన్ని ఈ దేశంలో ఎంతమంది మగాళ్లు పాటిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ భార్యల్ని గౌరవించడం భర్తల సంప్రదాయం అన్నదాన్ని
ప్రతి మగాడు ఐఎమ్ సారీ ప్రతి మగుడు పాటిస్తున్నారు. అందులో నేను ఒక్కడిని. కానీ నా భార్య నా మనసుని అర్థం చేసుకోలేకపోయింది. అయినా పర్వాలేదు, దయచేసి నాకు విడాకులు ఇప్పించకండి. మా ఇద్దరిని కలపకపోయినా కనీసం నా బిడ్డను నాకు ఇప్పించండి ప్లీజ్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. Court is adjourned for tomorrow. ఎక్స్క్యూజ్ మీ సార్, యా, నాకు హెల్ప్ చేయాలి. చిన్న రిక్వెస్ట్. చెప్పండి. నీకు పదవి ముఖ్యమా భార్య ముఖ్యమా అని ఎవరైనా అడిగితే నాకు నా భార్య ముఖ్యం అని చెప్పేవాడిని. అందుకే తను నన్ను వదిలేసి వెళ్ళిపోయిన రెండో పెళ్లి చేసుకోలేదు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో పార్టీని మార్చని వాడిని పెళ్ళాన్ని ఎలా మారుస్తాను సార్? నాకు నా భార్య అంటే చాలా ఇష్టం. తనతో కలిసి బ్రతకాలనేది నా ఆశయం. ఏ సార్, అమెరికాలో విమానదాడులు చేసిన తీవ్రవాదుల కుట్రైనా ఆలస్యంగా బయటపడిందేమో గాని నా భార్య మనసులో కుట్రేమిటో నాకు అర్థం కావట్లేదు. సో బిల్ క్లింటన్ అక్కడ అక్రమ సంబంధం వల్ల అన్పాపులర్ అయ్యాడు. నేను ఇక్కడ సక్రమ సంబంధంతో అన్పాపులర్ అయ్యాను. నా బాధంతా చెప్పాను, మీరే హెల్ప్ చేయాలి. నా కాపురం నిలబడితే గోడ మీద గాంధీ గారి ఫోటోని, టేబుల్ మీద మీ ఫోటోని పెట్టుకుని అటు అసెంబ్లీని ఇటు ఫ్యామిలీని ప్రశాంతంగా నడుపుతాను. వస్తాను సార్. రామ్మా, నిన్ను సీక్రెట్ ప్యానెల్కి ఎందుకు పిలిపించానో తెలుసా? నన్ను నా భర్తతో కలిసి కాపురం చేయమని చెప్పడానికి కాదు, నీ బిడ్డని ఎందుకు వదిలేశావో తెలుసుకుందామని. నా ఎక్స్పీరియన్స్ లో భార్య అంటే ఇష్టం లేని భర్తను చూశాను, భర్త అంటే ఇష్టం లేని భార్యని చూశాను. కానీ బిడ్డంటే ఇష్టం లేని తల్లిని మాత్రం నిన్నే చూస్తున్నాను. చూడమ్మా, నన్ను న్యాయమూర్తిగా కాదు నీ శ్రేయోభిలాషగా భావించి నువ్వెందుకిలా ప్రవర్తించాల్సి వచ్చిందో కారణం చెప్పు. దాన్ని బట్టి తీర్పుంటుంది.